కాక్రోచ్ జనతా పార్టీ కేవలం 30 సంవత్సరాల ఒక యువ నాయకుడు భారతదేశ రాజకీయాలను బీజేపీ ప్రభుత్వాన్ని ముచ్చమటలు పట్టిస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంతం గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యలను కోడ్ చేస్తూ ఆయన ముఖ్యంగా ఈ దేశ యువత పని పాట లేకుండా ఉద్యోగం సద్యోగం చేయకుండా జర్నలిజం పేరు మీద సోషల్ మీడియా పేరు మీద వాడి ఈ వ్యవస్థని మొత్తం బొద్దింకల మాదిరి సర్వనాశనం చేస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. ఎస్, మేము బొద్దింకలమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ వ్యతిరేక విధానాలను కూకటి వేళ్లతో పెకిలించేటటువంటి బొద్దింకలం అనేటటువంటి నినాదం తీసుకొని ఈ దేశంలో నీట్ ఏ రకంగా అయితే ప్రశ్నపత్రం లీక్ చేసిండ్రో ఆ లీకు వీరుల భరతం పట్టేటటువంటి బొద్దింకలం మేమని చెప్పి ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలను అన్నింటినీ సరిదిద్దేటటువంటి ఒక బొద్దింకలమని పుట్టుకొచ్చినటువంటి సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీకి కేవలం 6 రోజుల్లో మిత్రులారా ఏకంగా 2 కోట్ల మంది ఫాలోవర్స్ రావడం జరిగింది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే చూడండి, పెట్టినవి కేవలం 66 పోస్టులు, ఫాలోవర్స్ 19.6 మిలియన్లు. ఈరోజు ఉదయం ఒక గంట కింద చూస్తే 19.3 మిలియన్లు ఉండి అంటే గంటకు లక్షలల్లా పెరిగిపోతున్నారు. మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే బీజేపీ అఫీషియల్ పేజీకి ఉన్నటువంటి ఫాలోవర్స్ ఈరోజు 8 మిలియన్లు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్కు ఉన్నటువంటి ఫాలోవర్స్ 13 మిలియన్లు. ఏకంగా ఈ 2 ప్రధానమైనటువంటి జాతీయ పార్టీల అకౌంట్లను మించి 6 రోజులల్లా దగ్గర 2 కోట్ల మంది ఫాలోవర్స్ను రాబట్టిందంటేనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కంకణం కట్టుకున్నదని మాత్రం చెప్పొచ్చు. ఈ దేశ సంపదని మొత్తం అంబానీ అదానీలకు పంచిపెట్టడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం సర్వనాశనం చేసి ఒక్కొక్కటి ప్రైవేట్ పరం చేసి ఈ దేశంలో నిరుద్యోగం ఏ రకంగా పెరిగిపోతుంది, ఉద్యోగాలు లేకుండా యువత బంగారు భవిష్యత్తు ఏ రకంగా నాశనం అయిపోతుంది అనేటటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అని మాత్రం చెప్పొచ్చు. మనం తీసుకున్నట్లయితే మిత్రులారా, భారతదేశ ఒక ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ అనుడే, ఆ బిఎస్ఎన్ఎల్ని చంపి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అంబానీల కోసం జియోని బతికించడం కోసం బిఎస్ఎన్ఎల్ని చంపినటువంటి ఘనత మన పాలకులది. అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి